స్మార్ట్ ఫోన్ అనగానే చాలామంది మొదట ప్రాధాన్యమిచ్చేది బ్యాటరీకే. రోజంతా వాడుకునేందుకు, ప్రయాణాల్లో ఇబ్బంది ఎదుర్కోకుండా ఉండేందుకు చాలామంది అందుకు అనుగుణంగా సెట్టింగ్స్లో మార్పు చేసుకుంటూ ఉంటారు. ఎన్ని చేసినా కొన్ని యాప్స్ మన బ్యాటరీని తినేస్తుంటాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే ఇప్పుడు గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫోన్ బ్యాటరీని తినేసే యాప్లకు వచ్చే ఏడాది నుంచి చెక్ పెట్టనుంది. బ్యాటరీ డ్రైన్ చేసే యాప్లకు సంబంధించి గూగుల్ ఇకపై ప్లేస్టోర్లో ప్రత్యేక హెచ్చరికలు చూపనుంది. ఈ ఫీచర్ను గూగుల్ ఇప్పటికే శాంసంగ్తో కలిసి పరీక్షించింది. 2026 మార్చి 1 నుంచి అమల్లోకి తీసుకురానుంది. బ్యాటరీని ఎక్కువగా ప్రభావితం చేసే యాప్లను డౌన్లోడ్, అప్లోడ్ చేసే ముందు యూజర్లను హెచ్చరిస్తుంది. యాప్ల వినియోగం బ్యాటరీని ఎలా ప్రభావితం చేస్తోందనే దానిపై కొన్ని నెలల పాటు టెస్టులు జరిపింది. నిత్యం మనం చాలా యాప్లను వాడుతుంటాం. వాటిలో కొన్ని బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ బ్యాటరీని తినేస్తాయి. అటువంటి యాప్స్కు సంబంధించి తొలుత డెవలపర్లను అలర్ట్ చేస్తుంది. ఒకవేళ వారు దాన్ని ఫిక్స్ చేయకపోతే గూగుల్ ఆ యాప్లకు ప్లేస్టోర్లో కనీస ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో పాటు యూజర్లు డౌన్లోడ్ చేసుకునే ముందు హెచ్చరిస్తుంది. ఒక యాప్ 24 గంటల్లో 2 గంటలకు మించి బ్యాక్గ్రౌండ్లో రన్ అయితే దాన్ని బ్యాటరీ తినేసే యాప్గా గుర్తిస్తారు. ఆడియో ప్లే చేయడం, ఫైల్ ట్రాన్స్ఫర్ల వంటి వాటికి మాత్రం మినహాయింపు ఉంటుంది.